హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను పికి కార్డ్ రీడింగ్ చేస్తున్నానండి. ఈరోజు ఇంకా పికి కార్డ్ రీడింగ్ చేసే ముందు ఒక 2 మినిట్స్ బేర్ విత్ మీ. యాక్చువల్‌గా ఈరోజు ఒక కామెంట్ చూసాననమాట. మీరు ఒక ఛానల్‌ని పూర్తిగా కాపీ కొట్టేస్తున్నారు అని. పూర్తిగా కాపీ కొట్టేస్తే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను వాళ్ళ వీడియోస్ అన్నీ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టట్లేదు గదా! మేబీ వాళ్ళు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏమైనా సేమ్‌గా ఉంటుందేమో కానీ, బట్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే తన వీడియోస్ అన్నీ నేను తీసుకొని రావట్లేదే. సో, యాక్చువల్‌గా వాట్ హ్యాపెన్, నేనైతే ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. సో, నేను ఇలాంటి వీడియోస్ చూసే నేను నేర్చుకున్నాను. సో, ఇఫ్ ఐఎమ్ ప్రాసెస్ అనేది కొంచెం రిలవెంట్‌గా అనిపిస్తే దట్ మైట్ హ్యాపెన్. ఓకే. నేను ఒక్కదాన్నే అయితే నేను ఫాలో అవ్వట్లేదు. నేను 100 పీపుల్‌ని ఫాలో అవుతూ ఉంటా. ఓకే. ఈ ఛానల్ పెట్టడానికి రీజను ఆల్రెడీ ప్రాసెస్ సేమ్‌గా అంటే నా పేరు హిమబిందు. చాలామంది పేరు కూడా హిమ అనే ఉంటది గదా! సో, అప్పుడు నేను కాపీ కొట్టుకున్నట్లు అవుతుందా? యూనిక్‌గా చాలా రేర్‌గా ఉంటుంది అండి. ఒక సబ్జెక్ట్ ఇది. టారో రీడింగ్ అనేది ఒక సబ్జెక్ట్. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది నేనే గాదు చాలామంది చేస్తారు. అలాగే యెస్ ఆర్ నో క్వెషన్స్ అనేది నేనే గాదు చాలామంది చేస్తారు. ఓకేనా? సో, యూ కాంట్ కంపేర్ అనమాట. కంపేర్ అయితే చేయలేవు. అండ్ ఎవరి ఛానల్ అయితే మెన్షన్ చేశారో ఆ కామెంట్‌లో ఆ ఛానల్‌లో చాలా మిస్టేక్స్ కనిపించాయి. ఆ పర్సన్‌లో కూడా చాలా మిస్టేక్స్ కనిపించాయి నాకి. అండ్ అలాగే నేను ఒకవేళ సజెస్ట్ చేస్తే నేను చాలా మంది దగ్గర టెస్ట్ చేశాను. ఈవెన్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్. నాకు నాకు సొల్యూషన్ కన్నా వీళ్ళు ఎలా చెప్తారు అని తెలుసుకోవాలి అని నేను మల్టిపుల్ పీపుల్ దగ్గర తీసుకున్నాననమాట. సో, నాకు అలా తీసుకున్నప్పుడు ఒక్క పర్సన్‌ని నాకు అసలు నా ఆలోచనలను మార్చేలాగా చేసింది. ప్రతి ఒక్కరూ నన్ను బాధ పెట్టేలాగే చెప్పారు. ఓకే. సో, నేను ఒక పర్సన్ నేను ఖచ్చితంగా సజెషన్ చేస్తాను. ఇఫ్ ఐయామ్ బిజీ, నేనిప్పుడైతే కొంచెం నాకు కొంచెం టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇవ్వగలుగుతున్నా. బట్ ఫ్యూచర్ ఐయామ్ రియల్లీ వెరీ బిజీ పర్సన్. సో, నా వరకు వచ్చే వాళ్ళకి ఒక మంచి రూట్ చూపించే పర్సన్ ఎవరు అంటే లలిత టారోట్ అనుకుంటా. ఐయామ్ ఫాలోయింగ్. బట్ నేను ఎవ్రీ డేనైతే అందరివి చూడను. బికాజ్ ఐయామ్ రియల్లీ వెరీ బిజీ పర్సన్. సో సో, ఒకవేళ నిజంగా మీకు జెన్యూన్‌గా చెప్పేవాళ్ళు ఎవరు, సహనంగా చెప్పేవాళ్ళు ఎవరు, మీకోసము చాలా హార్ట్ నుంచి చెప్పేవాళ్ళు ఎవరు అంటే లలిత టారో రీడరే అనమాట. సో, మీరు ఖచ్చితంగా ఆ ఛానల్‌లో వెళ్ళి ఫాలో అవ్వచ్చు. షీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టారో రీడింగ్‌లో. మీకోసం మాట్లాడుతుంది. ఓకేనా? మీకోసం మాత్రమే ఆలోచిస్తుంది. మీరు మనీ పే చేస్తే దానికి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందనమాట. సో, నేను ఆమెను చూసి ఇన్‌స్పైర్డ్ బై హర్. ఓకేనా? నేను ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. బట్ ఆమె ఆమె ఆ మేడం యొక్క ఛానల్‌ని పెట్టింటే నేనింకా అదే పెట్టిండేదాన్ని కామెంట్‌ని. నేను తీసేసాననమాట. బికాజ్ ఐ లైక్ హర్. ఓకేనా? నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే చాలా చాలా ఏమంటారు, చాలా రెలెవెంట్‌గా చెప్పింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. బట్ ఆ సొల్యూషన్ నాకు నచ్చలేదు. బికాజ్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ అనమాట. నేను వేరేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ తను చెప్పిన తర్వాత నా మూడ్ మొత్తం మారిపోయింది. అంటే కోపంలో ఉన్న నేను నాకు ఎలా చెప్తే నచ్చుతారు అంటే, ఇప్పుడు ఒక పర్సన్ మీద లేకుంటే ఒక సిట్యుయేషన్ మీద మీకు చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసేలాగా ఉండాలి. లేకపోతే మీ మైండ్ సెట్‌ని మార్చేలాగా ఉండాలి. మీరు మీ పైన ఇన్‌స్పైర్ అయ్యేలాగా ఉండాలి. బట్ నేను ఇలాగే చెప్తాను అన్నట్లయితే వాళ్ళు టారో రీడరే కాదనమాట. ఎందుకంటే టారో రీడింగ్ అనేది జస్ట్ ఎనర్జీస్ చెక్ చేస్తూ ఉంటాం. సో, తర్వాత చేంజ్ అవుతాయి. సో, అది ఎనర్జీస్ అనేది మారిపోతూ ఉంటాయి. నేనైతే ఒకటే బిలీవ్ చేస్తున్నాను. నేను చాలా రోజుల క్రితం వరకు, చాలా ఇయర్స్ క్రితం వరకు అన్నీ రాసిపెట్టుంటాయి అని నమ్మేదాన్ని. బట్ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరెలా అన్నా మార్చుకోవచ్చు అన్నది నేను టారో రీడింగ్ ద్వారానే తెలుసుకున్నాను. జాతకాల్లో కూడా అంతా రాసిపెట్టినట్లే జరుగుతాయి అని రాస్తారు. సో, నేను చాలా లెస్‌గా ఫీల్ అయ్యేదాన్ని. చాలా లో ఎనర్జీతో ఫీల్ అయ్యేదాన్ని. బట్ మీకు ఒకవేళ అందుకనే నేను అందరికీ చెప్తాను, లో ఎనర్జీస్ వచ్చినా కూడా మీరు మాత్రమే మార్చుకోగలరు అని చెప్తాననమాట.
అనమాట. సో అందుకనే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయటమే అనమాట. ఇన్స్పైర్ చేయటమే నా మెయిన్ మోటో అనమాట ఈ ఛానల్. ఓకే, అందుకని నేను అందరివి చూస్తున్నప్పుడల్లా నేను చాలా డల్ అయ్యేదాన్ని, చాలా బాధపడేదాన్ని. వాళ్ళలో లేనిపోని ఆశలు పెట్టకూడదు, అండ్ అలాగే వాళ్ళపైనే జీవితం పైనే అసహ్యం కలగకూడదు, అండ్ అలాగే మళ్ళీ వీడియోస్ చూడాలి అని ఒక అనీజీనెస్ ఉండకూడదు. వాళ్ళపైనే ధైర్యంగా ఉండాలి. నా వీడియోస్ వచ్చినప్పుడు వాళ్ళు చూశారు అంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి. అదే అనమాట. సో దానికోసమే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. మీరు ఆపేయమంటే నేను ఆపేసే అంత భయస్తురాలనేం కాదు. బట్ నేను చాలా అయితే బిజీ పర్సన్ అండి. మేబీ ఫ్యూచర్లో వీక్లీ థ్రైస్ అయితే పెట్టగలను. ఓకే, సో అందుకని మీరేం ఫీల్ అవ్వద్దండి. నేను నా లైఫ్ అయితే ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే అయితే కాదు. ఖచ్చితంగా నేనైతే లైఫ్ లాంగ్ అయితే ఈ ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఐఎమ్ వెరీ బిజీ పర్సన్. పర్ డే వన్స్ అన్న ఒక వీడియో అన్న చేస్తాను ఖచ్చితంగా. బట్ నేను బిజీగా ఉండి పర్సనల్ రీడింగ్ చేయకపోతే మాత్రము ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ లలిత అనమాట. నాకు ఆమె ఎవరో కూడా తెలీదు, కానీ నాకు ఎవరన్నా కరెక్ట్గా చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత నాది అనుకుంటాను. ఓకే, ఈరోజు రీడింగ్ చెప్పేశాను. ఓ మై గాడ్, 6 minutes చెప్పేశానా? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. నేను ఈరోజు పికి కార్డ్ రీడింగ్ చేస్తున్నాను. సో యూ కెన్ చూస్ ఫోర్ పైల్స్ అనమాట. 4 పైల్స్లో ఒక పైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, బేస్డ్ ఆన్ కలర్ అనమాట. సో మీకు నచ్చిన కలర్ ఏంటి? రెడ్ అంటే పైల్ 1 చూస్ చేసుకోండి. గ్రీన్ అంటే పైల్ 2 చూస్ చేసుకోండి. బ్లూ అంటే పైల్ 3 చూస్ చేసుకోండి. బ్రౌన్ అంటే పైల్ 4 చూస్ చేసుకోండి. ఓకే, సో మీ రాశులు మీకు పర్ఫెక్ట్గా తెలుసు. ఓకేనా? అంటే మీ నక్షత్రాలు, ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ని కాకుండా నక్షత్రాలు అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? మీకు నక్షత్రాలు తెలుసు, రాశులు తెలుసు అంటే మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి పైల్ 1, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి పైల్ 2, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి పైల్ 3, మిథున రాశి, తులా రాశి, కుంభరాశి పైల్ 4. ఓకేనా? సో ఇలా చూస్ చేసుకోండి. ఓకే, ఇంకా అది అయిపోయింది. సో మీకు నక్షత్రాలు తెలియవు, మీకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట ఏది మీ రాశులు అని. సో మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటుంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. ఓన్లీ మీ 10th సర్టిఫికేట్లో ఆ డేట్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అది కూడా రెజనేట్ అవుతుంది మీకు. సో మార్చి 21 నుంచి ఏప్రిల్ 19లో పుట్టింటే చూస్ పైల్ 1, జూలై 23 నుంచి ఆగస్ట్ 22 పుట్టింటే చూస్ పైల్ 1, నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 పుట్టింటే చూస్ పైల్ 1. ఓకే, అలాగే పైల్ 2 అంటే ఏప్రిల్ 28 టు మే 28, ఆగస్ట్ 23 టు సెప్టెంబర్ 22, డిసెంబర్ 22 టు జనవరి 19. ఇది పైల్ 2. పైల్ 3 అయితే జూన్ 21 అండ్ జూలై 22, అక్టోబర్ 23 టు నవంబర్ 21, ఫిబ్రవరి 19 టు మార్చ్ 28. దిస్ ఇస్ పైల్ 3. ఓకే, పైల్ 4 అనేది మే 21 నుంచి జూన్ 20, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 అండ్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 18. సో ఇది పైల్ 4. సో మీరంతా చెక్ చేసుకున్నారు అంటే నేను ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తాను. రీడింగ్ అంటే నేను ర్యాండమ్గా చేస్తానండి. ర్యాండమ్గా ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే నేను బేస్డ్ ఆన్ ది కార్డ్స్ మీకు ఒకవేళ మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, సో మీకు ఈ రీయూనియన్ ఉంటుందా ఉండదా అని అలాగా నేను ర్యాండమ్గా కార్డ్స్ తీస్తాను. దాన్ని బట్టి మీకు సొల్యూషన్స్ కానీ సజెషన్స్ కానీ రీయూనియన్ ఉంటుందా లేదా అనేటివి కానీ ఇస్తానన్నమాట. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ పైల్ 1. పైల్ 1 అనేది ఫైర్ సైన్స్ అనమాట. ఓకే, సో నేను పైల్ 1 చూడండి. పైల్ 1 రీడింగ్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నా. పైల్ 1 మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు రెడ్ కలర్ మీకు నచ్చింది అంటే డైరెక్ట్గా రెడ్ కలరే మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను టైం స్టాంప్ కూడా కింద మెన్షన్ చేశాను. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్
క్లిక్ ఆన్ దట్ అనమాట. సో ఐఎమ్ డూయింగ్ ఫర్ పైల్ 1 రీడింగ్. ఓకే యూనివర్స్, మా పైల్ 1 వాళ్ళకి ఫైర్ సైన్స్ ఉన్న వాళ్ళకి, రెడ్ కలర్ నచ్చిన వాళ్ళకి, మా వ్యూవర్స్ కోసం వాళ్ళకి ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఇది మీ పాస్ట్ అవ్వచ్చు, ప్రెజెంట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు. సో ఎవ్రీ వన్ కెన్ వాచ్ అనమాట. ఓకే, ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీకు ఏ పైల్ నచ్చితే ఆ పైల్. నైట్ ఆఫ్ వ్యాన్స్, నైస్. ప్లీజ్ గివ్ మీ 2 more. వావ్, ది వరల్డ్. ప్లీజ్ గివ్ మీ 1 more కార్డ్. నైస్. 2 of Pentacles, end of the deck, 5 of Pentacles. మేబీ మీరు చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారనమాట. చాలా అంటే చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. మీకు లవ్ కావాలి, లవ్ లేకపోవడం వల్ల చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, సంథింగ్ ఏదో మీ లైఫ్లో మీరు అనుకున్న దానికోసం ట్రై చేశారండి. మీరు అనుకున్న దానికోసం ట్రై చేశారు, కానీ మీకు అది అచీవ్ కాలేదు, అది ఎండ్ అయిపోయింది. మీరు అనుకున్న దానికోసం చాలా ట్రై చేస్తారనమాట. అది ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక గోల్ అవ్వచ్చు. ఓకే, సో దాన్ని బట్టి మీరు చాలా అలోన్గా ఉన్నారు. సో మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు ఖచ్చితంగా నైట్ ఆఫ్ వ్యాన్స్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అనమాట. సో మీ ప్రపంచం మొత్తం మారిపోబోతోంది. ఇప్పుడు మీరు మారిపోయిన తర్వాత మీరు కన్ఫ్యూజన్లో అవుతారు. ఎందుకంటే అప్పుడు నా పర్సన్ వెళ్ళిపోయారు, లేకుంటే అప్పుడు నేను అనుకున్నది జరగలేకపోయింది. బట్ ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, నేను హర్ట్ అయ్యాను, నేను నా పర్సన్ని చూస్ చేసుకోవాలా వద్దా అన్న విధంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, నేను 3 క్లారిఫికేషన్ అడుగుతాను. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ వ్యాన్స్. రైట్, ఎవరైతే మీ లైఫ్లో నుంచి ఏదైతే వెళ్ళిపోయిందో అది రాబోతుంది. కంగ్రాచులేషన్స్ ఫైర్ సైన్స్, లేకపోతే రెడ్ కలర్ చూస్ చేసుకున్న వాళ్ళు. వ్యూవర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. వావ్, ఏస్ ఆఫ్ పెంటకల్స్. మీకు అదృష్టం అయితే రాబోతోందండి. యూనివర్స్ ఈజ్ ఆఫరింగ్ యూ వన్ ఆఫర్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of Pentacles. నైస్, ద కింగ్ ఆఫ్ వ్యాన్స్. చెప్పాను కదండి, మీ లైఫ్లో ఎవరైతే వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారో ఆ పర్సన్ రాబోతున్నారు. ఓకేనా, లేకపోతే మీ లైఫ్లో ఒక పర్సనే కాదు, 2 పర్సన్స్ రాబోతున్నారు. ఎందుకంటే మీరు జగిల్ అవుతున్నారు అనమాట. మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు నా లైఫ్లో వెళ్ళిపోయిన వాళ్ళు వస్తున్నారు, సరే నేను ఏం చూస్ చేసుకోవాలి అని. సో అంటే మీ లైఫ్, మీ ఇష్టాన్ని మీరు చూస్ చేసుకోవాలా, లేకపోతే ఆల్రెడీ నన్ను బాధ పెట్టి వెళ్ళిపోయిన మళ్ళీ వాళ్ళని నా లైఫ్లోకి తీసుకోవాలా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఇది ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే నేను అడుగుతాను యూనివర్స్ సజెషన్ తీసుకుంటాను. ఓకే, అలాగే యూనివర్స్ సజెషన్ తీసుకుంటాను. అండ్ ఎవరికైతే ఇంకా అసలు రీయూనియన్ కాలేదు, సో టైం పీరియడ్ కూడా అడుగుతాను. వన్స్ దట్ ఏం చూద్దాము. సో అంతే, ఇది పైల్ రీడింగ్ కదా, సో చాలా పైల్స్ ఉన్నాయి. సో ప్లీజ్ ఇంతవరకే చేయగలను. లేదంటే నేను హోల్ 1 రీడింగ్, జనరల్ రీడింగ్ చేస్తే మాత్రం అప్పుడు కొంచెం ఇన్డెప్త్గా చెప్తాను. యూనివర్స్ చెప్పండి, అయితే మా పైల్ 1 వ్యూవర్స్కి మొత్తం అంతా హ్యాపీ డేస్ వస్తున్నట్లున్నాయి, నాకు బాగా అర్థమైంది. సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే బెస్ట్. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ సజెషన్ ఫర్ మై పైల్ 1 వ్యూవర్స్. మా పైల్ 1 వ్యూవర్స్ కోసము ఒక మంచి డెసిషన్ని, ఒక మంచి డెసిషన్ తీసుకునేలాగా సజెషన్ ఇవ్వండి. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఒక మంచి సజెషన్ ఇవ్వండి. మళ్ళీ 2 of Pentacles, 5 of Cups, మేనిఫెస్టేషన్. ఓకే, మీకు యూనివర్స్ ఇస్తున్న సజెషన్ వచ్చి, అసలు మీరు అనీజీనెస్ ఉంది కదా, అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు. సో ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ ఆ పర్సన్‌తో ఉండాలి. అప్పుడు మీకు చాలా అనీజీగా ఉంటుంది అనే దాని గురించి మీరు మర్చిపోవాలనమాట. యూ హ్యావ్ టు మూవ్ ఆన్, లేకపోతే బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేయండి. లైఫ్‌ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేయటానికి ట్రై చేయండి. యూనివర్స్ అయితే నాకు ఇలాగే చెప్తుంది అండి. మొత్తం వదిలేయమని అయితే చెప్పట్లేదు. ఓకే, చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. Okay, please give me the clarification for Five of Cups. Wow, please give me the clarification for Magician. ఓకే, మీరు సంథింగ్ ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా. సో ఆ మేనిఫెస్ట్ చేసుకున్న దానికే మీకు మీ మీ మీరు ఎవరైతే ఇష్టపడినారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ తిరిగి వస్తున్నారు. ఓకే, మీరు మేనిఫెస్ట్ చేశారనమాట ఆ పర్సన్ రావాలి అని. అందుకని ఆ పర్సన్ మీకోసం వచ్చారు. బట్ మీరు డెసిషన్ తీసుకోకుండా జగిల్ అవుతూ ఉండకండి. హీల్ అవ్వండి. ఫస్ట్ మీకు పాస్ట్లో ఏం జరిగిందో ఆ బాధనంతా వదిలేసేసి మీరు మీ పర్సన్కి జస్టిఫికేషన్ చేసుకోండి. అంతేకాని అప్పుడు బాగుండే కదా, ఇప్పుడు నన్ను హర్ట్ చేశారు, నన్ను హర్ట్ చేయటం వల్లనే నేను అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనే ఒక బాధ ఉంటుంది కదా, ఆ బాధని మీరు వదిలేసుకోండి. మీరు ఒక డెసిషన్ తీసుకోండి. మీరు ఆల్రెడీ మేనిఫెస్ట్ చేస్తున్నారు, అది జరుగుతోంది. ఓకేనా. మీరు మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు మీరు ఒక కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళకండి. ఉందామా వెళ్ళిపోదామా, ఉందామా వెళ్ళిపోదామా అని. ఓకే, అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాబట్టి అది మీకే తెలిసి ఉండాలి మీ పర్సన్ ఎలాంటి వాడు అని. సో జస్ట్ కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వలన కొంతమంది అంటే మేబీ అంటే మీరు మొత్తం అలాగా హార్ష్గా అయిపోకండి. ఓకేనా. ఫస్ట్ మీరు కూల్గా ఆలోచించండి. మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అని ఆలోచించండి. మీరు కేర్ఫుల్గా ఉండండి. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసేలాగా ఉండకూడదు. బట్ ప్రతి ఒక్కరికి మనము మంచి చేయాలి. ప్రతి ఒక్కరి ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. అది ఒక మంచి మనిషి లక్షణం. ఓకేనా. ఎవరిని బాధ పెట్టకూడదు. మీరు ఎంత ఎంత స్టేజ్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఆఫర్ చేసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని బాధ పెట్టే విధంగా అయితే అస్సలు ఉండకూడదు. ఓకే, సో నేను అదే అన్నమాట చెప్పేది. సో మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు అని మీరు ప్రతీకారం తీర్చుకునేలాగా అయితే ఎప్పటికీ ఉండకూడదు. బట్ యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ బై యువర్ సెల్ఫ్. ఓకేనా. మీ పర్సన్ మారారు, మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర క్షమాపణలు చెప్పారంటే యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. 2 సార్లు ఆలోచించి, 2 సార్లు కాదు ఎన్నిసార్లన్నా ఆలోచించి మంచిగా మాట్లాడి ఆ తర్వాత మీరు కావాలంటే మీరు ఒకటే చేయాలి. విడిపోవాలి అనుకుంటే మాట్లాడుకొని హ్యాపీగా విడిపోండి. ఓకేనా. అంతేగాని గొడవపడి విడిపోవద్దు. అది ఎప్పటికైనా రిగ్రెట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నేను అదే అంటాను. మీకు ఇష్టం లేదు అంటే మీరు మంచిగా మాట్లాడుకొని విడిపోండి. ఇష్టం ఉంది అంటే ఇంకప్పుడు అతని గురించి మీరు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు అనమాట. ఇంకా అయ్యో అప్పుడు అలా చేసింటే బాగుండు అని. అందుకని ఎప్పుడు హ్యాపీగా విడిపోవాలి. ఓకే, లేదు అంటే మీరు తన ఇష్టం ఉంది అంటే మాత్రము ఖచ్చితంగా మాట్లాడుకొని సంథింగ్ ఇక టారో రీడర్ చెప్పాను కదా, ఆమె నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను వాళ్ళ ఇన్నర్లో ఏముంది అనేది కూడా చెప్తాను. సో అప్పుడు ఏంజల్స్ ఇచ్చేదాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్. ఓకే, సో ఇప్పుడైతే పైల్ 1 వాళ్ళకి యూ హ్యావ్ టు టేక్ ఈ గుడ్ డెసిషన్. మీరు అట్లా జగిల్ అవుతూ ఉండకండి అని మాత్రమే పైల్ 1 వాళ్ళకి యూనివర్స్ చెప్పింది. సో యూనివర్స్ మీకే సజెషన్ మీరు యాక్సెప్ట్ చేయాలి అన్న విధంగానే చెప్పారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్. మీకు రీయూనియన్ ఎప్పటి లోపల ఉంది. యూనివర్స్ చెప్పండి మళ్ళీ పైల్ 1 వ్యూవర్స్కి, వీళ్ళ పర్సన్తో ఎప్పటి లోపల రీయూనియన్ ఉంది చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 1 టైం పీరియడ్. ఒక టైం పీరియడ్ అయితే చెప్పండి. 8. ఓకే, మీరు ఇలాగా మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడితే మాత్రము మీరు మీ మనసులో ఉండేది చెప్పలేకుండా అయితే ఉండకండి. ఓకేనా. మూడో వ్యక్తి ఉన్నారు, మిమ్మల్ని కట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు అంటూ మీరు ఆ పెయిన్ని మనసులో పెట్టుకోవద్దండి. మాట్లాడండి. మీ మనసులో ఏముందో అవన్నీ చెప్పండి. కూల్గా, హ్యాపీగా, ప్రశాంతంగా చెప్పండి. ఓకేనా. సో ఇది 8. మీకు ఖచ్చితంగా 8 days కానీ చాలా మంచి కార్డ్స్ వచ్చాయి కాబట్టి 8 daysలో అయిపోతుంది, 8 hours కూడా అవ్వచ్చు అని నా ఫీలింగ్ అనమాట. ఓకే, సో బీ ప్రిపేర్డ్ అనమాట. మీకు రీయూనియన్ అయితే కాబోతుంది. ఓకేనా. సో ఇదే అండి
ఫైల్ 1 రీడింగ్ వాళ్ళకైతే ఇది వెరీ కంగ్రాచులేషన్స్. నిజంగా మీ పర్సన్స్ కోసం వే వెయిట్ చేస్తున్నారు అంటే మీకైతే హ్యాపీ డేస్ రాబోతున్నాయి ఫైల్ 1కి. సో ఇప్పుడు ఫైల్ 2 అర్త్ సైన్స్ అనమాట. గ్రీన్ కలర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి రాశులు చెప్తాను. గ్రీన్ కలర్ నచ్చిన వాళ్ళు చూడొచ్చు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. ఎవరైతే ఏప్రిల్ 28 టు మే 28 పుట్టారు, ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 22 పుట్టారు, డిసెంబర్ 22 నుంచి జనవరి 19 పుట్టారు, వాళ్ళు ఈ రీడింగ్ చూస్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఓకే, సో యూనివర్స్ చెప్పండి మా ఫైల్ 2 వ్యూవర్స్ కోసం వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అట్ ప్రెజెంట్ కానీ చెప్పండి ప్లీజ్. ప్లీజ్ నాకు ఒక ఒక కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ చెప్పండి, నాకు కొన్ని కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. నాకు కొన్ని కార్డ్స్, ఒక 3 కార్డ్స్ ఇవ్వండి ప్లీజ్. గివ్ మీ 3 కార్డ్స్. వావ్, ది స్టార్. అగైన్ నైట్ ఆఫ్ వ్యాన్స్. ఓకే, వెరీ వెరీ గుడ్. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎందుకు వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, అందుకని వాళ్ళకి అన్నీ మంచి జరగబోతున్నాయని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో యాక్చువల్గా వాట్ హ్యాపెన్ పాస్ట్లో ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు అని, ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు. స్ట్రాంగ్గా చెప్తుంది, మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు, స్టక్ అయిపోయి అట్లా వెళ్ళిపోయారు అనమాట, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని. ఓకే, మీ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు అని మీరే చాలా భారంగా వెళ్ళిపోయారు, ఇది మీరు తట్టుకోలేక. ఓకేనా, అది థర్డ్ పర్సన్స్ ఉన్నారు అనే ఆలోచనతో. సో ఇప్పుడు మీకు ఏం జరగబోతోంది అంటే మళ్ళీ మీకు మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ రాబోతున్నారు, చాలా ప్యాషనెట్గా రాబోతున్నాడు. అండ్ అసలు మిమ్మల్ని స్టార్ లాగా చూస్తున్నారు తెలుసా. మీ పర్సన్ మిమ్మల్ని స్టార్ లాగా చూస్తున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ clarification for all the 3 cards. Universe, please give me the clarification for the star. వావ్, చూడండి మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా అంటే ఒక స్టార్ లాగా చూస్తున్నారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ వ్యాన్స్. మీ పర్సన్ మీకోసం మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 of Pentacles. నైస్, చాలా అంటే చాలా ఆతరంగా వస్తున్నారండి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని. కంగ్రాచులేషన్స్ ఫైల్ 2, మీ పార్ట్నర్ కూడా మీకోసం వచ్చేస్తున్నారు. ఓకే, మీ కోరికలన్నీ తీరబోతున్నాయి, మీకు జరగబోయేదే ఇది అనమాట. అందుకనే చెప్తున్నాను, మీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవ్వబోతోంది. దిస్ ఈస్ వెరీ రియల్లీ గుడ్ సైన్ అనమాట. మీరు హోప్ చేయొచ్చు. ఓకే, ఫైల్ 2 వల్ల రీడింగ్ ఇది. సో యూనివర్స్ ఇచ్చే సజెషన్ ఏంటి, అసలు మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట, మీరు జగిల్ కూడా అవ్వట్లేదు, ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యూనివర్స్ మరి ఫైల్ 2 వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఫైల్ 2 వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ సజెషన్ ఫర్ ఫైల్ 2. ఓకే, సజెషన్ 10 of Wands. ఓకే, ఇలా ఎందుకు సజెషన్ చేస్తుందో చూద్దాం. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of Wands. Please give me the clarification for 8 of Swords. Please give me the clarification for 4 of Pentacles. ఓకే, యాక్చువల్గా అయితే మీరు మీ పర్సన్ వచ్చినప్పుడు, లేకపోతే మీ లైఫ్లో కొత్త పర్సన్ కూడా రావచ్చు అండి, మీ లైఫ్లోకి కొత్త పర్సన్ కూడా రావచ్చు. ఎందుకంటే నేను మీరు వెళ్ళిపోవడం చూశాను. అండ్ అలాగే నైట్ ఆఫ్ వ్యాన్స్తో పాటు నైట్ ఆఫ్ స్వార్డ్స్ కూడా చూశాను అనమాట. సో మీ లైఫ్లో కొత్త వ్యక్తి కూడా రావచ్చు, అందుకనే నాకు ఇలాంటి కార్డ్స్ వచ్చాయి. సో మీరు ఇంతకుముందు ఏదైతే తప్పు చేశారో అది మీరు రిపీట్ చేయకండి కొత్త పర్సన్తో అయినా కూడా. ఎందుకు అంటే మీకు ఒక భయం అనమాట, ఫస్ట్ పర్సన్తో మీకు జరిగినవన్నీ ఈ పర్సన్తో కూడా జరుగుతాయేమో అని మీరు కేవలం ఊహించుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే అలాంటిదే అనమాట, అది కేవలం ఊహలు, అది నిజాలు కావు. మీరు ఆ అనీజీనెస్ నుంచి బయటికి రండి. ఓకేనా,
మీరు ఆ అనీజీనెస్ నుంచి బయటకొస్తే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో కలిసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు. లేదంటే మొండిగా మొండిగా ఉంటూ యాక్సెప్ట్ చేయలేదు కొత్త పర్సన్ వచ్చినా కూడా మీ లైఫే స్టక్ అయిపోతుంది. ఓకేనా? మీరు మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇట్లా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండకండి. ఓకేనా? ఆలోచించండి. కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండకండి. యూ హ్యావ్ టు థింక్ అనమాట. ఓకేనా? అందరిని కట్ ఆఫ్ చేసి నేను సింగిల్‌గానే ఉంటాను అనేది కూడా దట్ ఈస్ నాట్ ఏ గుడ్ మేనర్, అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాసెస్ అనమాట. సో, మీ లైఫ్‌లోకి అయితే కొత్త పర్సన్ కూడా రాబోతున్నాడు. ఓకే? సో, అలా వచ్చినప్పుడు మీరు పాతగా ఇంతకుముందు జరిగిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు ఒక స్టక్ అయిపోయి కూర్చోకండి. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ అనమాట. స్పీక్ అప్. ఓకే? మీరు మాట్లాడితే తప్ప మీకు హ్యాపీ మాట్లాడితే తప్ప మీ లైఫ్‌లో అంటే మొండిగా ఏమీ మాట్లాడుకోకుండా కూడా ఉండకండి. మీరు మాట్లాడితేనే మీ ఫ్యామిలీలో కానీ, మీ లైఫ్‌లో కానీ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఓకే? సో, నాకైతే మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాడన్న క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే? మీ లైఫ్‌లోకి వెళ్ళిపోయిన పర్సన్ కన్నా కొత్త పర్సనే రాబోతున్నాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. యూనివర్స్ చెప్పండి మళ్ళీ, వీళ్ళకు ఇన్ కేస్ కొత్త పర్సన్ రాబోతున్నాడు అంటే ప్లీజ్ గివ్ మీ ఏ టైం పీరియడ్. వీళ్ళకి ఎప్పటి లోపల వీళ్ళ లైఫ్‌లో కొత్త పర్సన్ వస్తున్నారు. ప్లీజ్ నాకు వీళ్ళ లైఫ్‌లో కొత్తగా వచ్చే పర్సన్స్ ఎవరున్నారు? 15 వచ్చింది. ఓకే. కొత్త పర్సన్ రాబోతున్నాడు అన్నాను కదా! సో, సేమ్ అలా నైట్ ఆఫ్ సార్ట్స్. సో, 15 డేస్ అవ్వచ్చు. చాలా ఫాస్ట్‌గా వస్తున్నాడు కొత్త పర్సన్ మీ లైఫ్‌లోకి. ఓకే యూనివర్స్, మళ్ళీ ఒకవేళ ఓల్డ్ పర్సనే వస్తే వాళ్ళు ఎప్పటి లోపల వస్తారు? వీళ్ళకి ఓల్డ్ పర్సన్‌తో రీయూనియన్‌తో వాళ్ళిద్దరూ వస్తారండి అందుకని. సో, వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఓల్డ్ పర్సన్‌తో ఎప్పుడుంటుంది? ప్లీజ్ గివ్ మీ ఏ టైమ్ పీరియడ్. వీళ్ళకి ఓల్డ్ పర్సన్‌తో రీయూనియన్ ఎప్పుడుంటుంది? 4 అనమాట. సో, రీయూనియన్ 4 వచ్చింది. సో, రీయూనియన్ మీ ఓల్డ్ పర్సన్‌తో మీరు గొడవ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు స్పీకప్, మీరు మాట్లాడి ఏదైనా తేల్చుకోండి. అదే అనమాట. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా? మీ కొత్త పర్సన్ వస్తున్నారు కాబట్టి మీరు చాలా మొండిగా ఎవరు వద్దు అన్నట్లు కూర్చున్నారు. యూ హ్యావ్ టు డిసైడ్ అనమాట. సో, ఖచ్చితంగా 4 వచ్చింది కాబట్టి 4 డేస్ అవ్వచ్చు, 4 మంత్స్ కూడా అవ్వచ్చు. ఓకే? మీరు ఏదైనా వదులుకుంటేనే కొత్తవి కూడా మీ కొత్త పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ అనమాట. ఏదో ఒకటి చేస్తేనే ఇంకొకటి అవుతుంది. ఓకే? మీకు మై మీ లై మీకు మీ లైఫ్‌లోకి వచ్చే కొత్త పర్సన్ ఖచ్చితంగా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారు. పాత పర్సన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో బాగా మాట్లాడండి. ఓకే? మీరు యాక్సెప్ట్ చేస్తే మీ మీ లైఫ్ అయితే హ్యాపీగానే ఉంటుంది. సో, నాకు అలాగే వచ్చిందనమాట సజెషన్ యూనివర్స్ నుంచి. ఓకే? ఇదే అండి మీ పైల్ 2 మీ రీడింగ్ ఇది. సో, ఇప్పుడు నేను పైల్ 3 బ్లూ. ఓకే? బ్లూ కలర్. ఎవరైతే బ్లూ కలర్ చూజ్ చేసుకున్నారో వాళ్ళది పైల్ 3. వాళ్ళది కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి. ఓకే. జూన్ 21 టు జూలై 22 మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా, అక్టోబర్ 23 టు నవంబర్ 21 మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా, ఫిబ్రవరి 19 టు మార్చ్ 28 మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా పైల్ 3 రీడింగ్ అనమాట. ఇది మీకోసమే. బ్లూ కలర్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి. యూనివర్స్ చెప్పండి మళ్ళీ మా పైల్ 3 వ్యూవర్స్కి వాళ్ళ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. నాకు ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్లీజ్ నాకు ఒక ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. నాకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. ఓకే. 5 ఆఫ్ కప్స్. ది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్. ఓకే. ఇది పేజ్ ఆఫ్ వ్యాండ్స్. నైస్.
మీరు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారండి. పాస్ట్‌లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని, అలా ఉంటేనే రిలేషన్ బావుంటుంది అని ఒకటి డెసిషన్ తీసుకున్నారు. ఓకేనా? ఇంతకుముందు మీరు చాలా నమ్మకంగా ఉన్నారు. మీ పర్సన్‌తో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటేనే మీకు సక్సెస్ అని మీరు చాలా అంటే మీ పాస్ట్‌లో అయితే చాలా బాగుందనమాట. మీ పాస్ట్ చాలా బాగుంది. అండ్ మీరు నమ్మారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకున్నారు. సో, ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు ఇలాగే ఉండాలి అని. కానీ సడెన్‌గా సడెన్‌గా మీరు ఆహ్, ఇది అప్‌కమింగ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు. మీకు సడెన్‌గా మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అది మీకు కనిపించట్లేదు. దాని గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ! మీ దగ్గర ఉన్న వాటిని మీరు చూసుకోకుండా లేని వాటి గురించి ఆలోచిస్తున్నారు. సంథింగ్ యూ 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 సంథింగ్ మీరు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారనమాట. ఓకే. ది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరిప్పుడు ఎలా అయిపోతున్నారు అంటే, మీకు కావాల్సిందేటివి దక్కించుకోవాలి అన్న విధంగా మారిపోతున్నారు. అంటే ఇప్పుడు అంటే మీరు ఒక మంచి మంచి ఫేస్‌లో అంటే మీరు మీ స్వార్థంగా ఉండొచ్చు. బట్ చూద్దాం ఇది మంచి కార్డ్ వస్తే దీని క్లారిఫికేషన్. యు ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అనమాట. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ కప్స్. ఓకే. మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది. ఓకే. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిండేది, అందుకే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక పర్సన్ అనుకున్నారనుకో, ఆ పర్సన్ నాకు చాలా బెస్ట్ అని మీరు అనుకున్నారు. కానీ చాలా సడెన్‌గా మీకు అవన్నీ రివర్స్ అయిపోయాయన్నమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే. అందుకనే మీరు ఇంకా ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. ఓకే. ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. రైట్. మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. నైస్, ఇలాగే ఉండాలి. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే. ఎంత కష్టమైనా కూడా మీరు ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అని మీరు డిసైడ్ అయ్యారు. ఓకే అండి. ఇది మంచి ఫేస్‌లోనే ఉన్నారనమాట. మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నారు అని మీరు చాలా అనుకుంటున్నారనమాట. దానివల్ల ఆలోచించడం వల్ల వేస్ట్. అది ఆహ్, ఆహ్, దట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అని మీరు ఒక 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 ఏమంటారు? ఒక డెసిషన్‌కైతే వచ్చేసారు. సో, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరు గెలవాలి అనుకుంటున్నారు. అది ఎంత కష్టమైనా కూడా అంటే మీ పర్మనెంట్ సొల్యూషన్స్ మీకు దొరకట్లేదు. బట్ టెంపరరీగానా మీరు కష్టపడి మీరు ఆ ఫేజ్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. నైస్ అండి. సో, ఇలా ఉండాలి. ఒకవేళ మన లైఫ్‌లో ఏది మనకు అనుకున్నట్లు జరగటం లేదు అంటే, ఇంకా మనల్ని మార్చుకోవాలి. ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవాలనమాట. దట్ ఈస్ వెరీ గుడ్. మీరు చాలా మంచి ఫేస్‌లో ఉన్నారనమాట. చూద్దాం యూనివర్స్ మీకు ఏమి గైడెన్స్ ఇస్తారు అనేది. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 3 వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? వీళ్ళు చాలా అంటే చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారు. ప్లీజ్ గివ్ ఎ గుడ్ డెసిషన్ టు మై పైల్ 3 వ్యూవర్స్. ప్లీజ్ గివ్ ఎ గుడ్ డెసిషన్ టు మై పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్ కోసము మంచి సజెషన్ ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్ నాకు మంచి సజెషన్ ఇవ్వండి పైల్ 3 వ్యూవర్స్‌కి. వావ్! 6 ఆఫ్ కప్స్. హ్మ్. ఓకే. 7 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు చూద్దాం. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. సజెషన్ జగిల్ అవ్వకూడదు. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. ఓకే. నాకు ఒకటి అర్థమైపోతుందండి. సో, మీరు మీ పర్సన్‌ను చాలా మంచివాళ్ళు అని నమ్మారు గదా! మీరు చాలా మంచివాళ్ళని నమ్మిన వెంటనే మీకు సడెన్‌గా హార్ట్ బ్రేక్ జరిగింది. మీకు నమ్మిన వెంటనే సడెన్‌గా హార్ట్ బ్రేక్ జరిగింది. సో, మీరు గతాన్ని ఆలోచిస్తూ మీ పర్సన్‌తో ఇంత నమ్మకంగా ఉన్నాను కదా అని ఎప్పుడు ఆ ఆలోచనలతో ఉండటం ఓకే. కానీ ఆ పర్సన్ మీద కోపంతో వాళ్ళని మాత్రము బ్యాక్ స్టాప్ చేయటానికి చూడొద్దండి. ఓకేనా? యాక్చువల్‌గా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది కదా! సో, ఆ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎలాంటిది అంటే, మీ గురించి మీరు ఆలోచించటం పర్ఫెక్ట్‌లీ ఫైన్ అనమాట. బట్ వాళ్ళు వాళ్ళు మనసులో అనుకున్నా గూడా తప్పే అనమాట అది. నాకు కూడా చాలా వరకు మనల్ని ఎవరన్నా బాధ పెట్టింటే వాళ్ళు అలా అయిపోవాలి, వీళ్ళు ఇలా అయిపోవాలి అని
నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. అది కూడా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది సజెషన్ అనమాట. యూనివర్స్ ఏమి మీరు ఎట్లాంటి వాళ్ళు అని అన్నట్లు కాదు. బట్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ సజెషన్. ఓకే. సో అది సజెషన్. మీరు కొంచెము కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. ఓకే. ఆ ఆలోచనని కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి, కానీ వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడం రాంగ్ అనమాట. సో అవన్నీ మీరు వదిలేసేయండి. ఓకే. సో జగిల్ అవ్వడం మానేసేయండి. ఒక డెసిషన్ తీసుకోండి. మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు కదా, ఇంప్రూవ్ అయిపోండి అంతే. అలా ఉండాలన్నమాట. ఓకే. ఎవరిపైన కోపం ఉన్నా కూడా దాన్ని మనసులోనే పెట్టుకోవాలి. మీరు మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారు అన్నా కూడా మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళ గురించి ఆలోచించకండి. నెగిటివిటీకి ఎప్పుడు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఓకేనా. అప్పుడు మీరు గ్రో అవుతారు. అప్పుడే మీరు గెలిచినట్లు. ఓకేనా. మీరు ఎప్పుడు గెలిచినట్లు అంటే మీరు మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ అయినప్పుడు. ఓకేనా. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడే మీరు గెలిచినట్లు. సో వాళ్ళ గురించి అస్సలు మాట్లాడకండి, ఆలోచించకండి. అదే నెగిటివిటీ అనమాట. సో మీకు ఇలా చెప్పానమాట. మీకు ఆల్రెడీ రీసెంట్గానే మీరు సపరేట్ అయినట్లు ఉన్నారు. సడన్గా జరిగిపోయినట్లుంది అదంతా. ఓకేనా. సో మీరు అందుకనే మీరు ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెగిటివిటీ అనేది, ఆ నెగిటివ్ పీపుల్ గురించి కూడా మీరు ఆలోచించకూడదు. అప్పుడే మీ లైఫ్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో యూనివర్స్ సజెషన్ చూశాను. ఇన్ కేస్ మీకు ఆ పర్సన్ ఎలాంటి వాడు అనేది కూడా ఇప్పుడు చూద్దాము. జస్ట్ ఎందుకంటే ఇందులో రీసెంట్గానే వెళ్ళిపోయినట్లు నాకు అనిపించింది. యూనివర్స్ మళ్ళీ మా పైల్ 3 వ్యూవర్స్ పర్సన్ ఎలాంటి వాళ్ళు చెప్పండి. మా పైల్ 3 వ్యూవర్స్ పర్సన్ ఎలాంటి వాళ్ళు నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. మా పైల్ 3 వ్యూవర్స్ పర్సన్ ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు అంటే 10 ఆఫ్ స్వార్డ్స్. ప్లీజ్ గివ్ మీ 2 more cards. తనకు కావాల్సిన దానికోసం. ఓకే. ప్లీజ్ గివ్ మీ 1 more card. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of swords. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 of pentacles. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 of wands. ఓకే. మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే కట్ ఆఫ్ చేసేస్తారు. చాలా కోల్డ్ పర్సన్, చాలా కోల్డ్ మైండెడ్ పర్సను. మిమ్మల్ని మోసం చేశారండి. మిమ్మల్ని మోసం చేశారు. ఖచ్చితంగా మోసం చేశారు. వాళ్ళు గెలవాలని మిమ్మల్ని బాధ పెట్టారు. ఓకే. సో తనకు ఇష్టమైన దానికోసము కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని అలా చేశారు. అండ్ అలాగే అతను మీతో ఉండటానికి, ఫ్యామిలీ పెట్టడానికి కూడా అతను ఇష్టపడట్లేదు. సో అవాయిడ్ చేస్తున్నారు, మిమ్మల్ని బాగా అవాయిడ్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళతో ఎందుకండి మీకు? సో మీరు కూడా కట్ ఆఫ్ చేసేయండి. సో మీ గ్రోత్ మీద మీరు ఆలోచించండి. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను రీయూనియన్ కూడా చూడాలి అనుకోవట్లేదు. ఓకేనా. సో అలాంటి వాళ్ళతో మీకు రీయూనియన్ గురించి చెప్పాను అనుకో, అదే ఆలోచిస్తూ వాళ్ళని కలవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అది బట్ ఏదో ఒకటి మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తారా అనే దాన్ని చూస్తాను. యూనివర్స్ మరి మా పైల్ 3 వ్యూవర్స్ కోసం, మా పైల్ 3 వ్యూవర్స్ లైఫ్లో కొత్త పర్సన్ వస్తారా? వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందా? ప్లీజ్ గివ్ మీ 3 cards. మా పైల్ 3 వ్యూవర్స్ కోసము వీళ్ళకి ఒక కొత్త పర్సన్ వస్తారా? వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందా? వావ్, 10 of pentacles. కంగ్రాచులేషన్స్. మీ లైఫ్లో అయితే హ్యాపీనెస్ రాబోతోంది. మీరు కోరుకున్నవన్నీ జరగబోతున్నాయి. వావ్. ప్లీజ్ గివ్ మీ 1 more card. మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మంచి పర్సన్, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తారు. కంగ్రాచులేషన్స్ అండి. మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. సో ఆ పర్సన్ ఎప్పుడు వస్తారు అనేది నేను చూస్తాను. ఓకేనా. అది మీ ఓల్డ్ పర్సనే అవ్వచ్చు, న్యూ పర్సన్ అవ్వచ్చు. బట్ మీ లైఫ్ అయితే చాలా అంటే చాలా మారిపోబోతుంది. యూనివర్స్ మళ్ళీ పైల్ 3 వ్యూవర్స్కి ఎప్పటి లోపల వీళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ ఏ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్ ఇవ్వండి. పైల్ 3 వ్యూవర్స్కి ఎప్పటి లోపల వీళ్ళకి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ 1 card. ఒక కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ 1 card. టైం పీరియడ్. వావ్, మీకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక 11 వీక్స్
ఓకే, ఒక 11 వీక్స్లో మీ హార్ట్ అయితే ఎంత బ్రేక్ అయిందో దానికోసం మీకు జస్టిస్ జరగబోతుంది. ఒక 11 డేస్ ఆర్ ఎల్స్ 11 వీక్స్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది. ఓకేనా? కంగ్రాచులేషన్స్ పైల్ 3 వ్యూవర్స్. మీకు మీరు ఏదైతే కోల్పోయారో దానికన్నా రెట్టింపు మీకు తిరిగి వస్తాయి. ఓకే, ఫస్ట్ మీ గ్రోత్ మీద మీరు ఎలాగో అలాగే ఉన్నారు, బట్ కొంచెం నెగిటివిటీని దూరం పెట్టారని అన్ని తొందరగా జరుగుతాయి. సో ఇప్పుడు నేను పైల్ 4 రీడింగ్ చేస్తున్నానండి. పైల్ 4 రీడింగ్ ఈజ్ ఫర్ ఎయిర్ సైన్స్. ఓకే, ఎవరికైతే బ్రౌన్ కలర్ రెజొనేట్ అవుతుందో, అలాగే ఆరెంజ్ కలర్. ఓకేనా? అక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్రౌన్ ఉంది, అందుకనే ఈ షేడ్స్ కలర్ మీకు నచ్చాయంటే సో యూ కెన్ చూస్ 4th పైల్ అనమాట. మీది మిథున రాశి, తులా రాశి, కుంభరాశి మూడిట్లో ఏదైనా కూడా మీరు 4th పైల్ చూడొచ్చు. మే 21 నుంచి జూన్ 28 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ అయింటే, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ అయింటే, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 18 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా మీరు పైల్ 4ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ఏది నచ్చితే అదే అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఇది అంతా నచ్చలేదు, మీకు పాజిటివిటీ కావాలంటే అన్ని పైల్స్ చూడొచ్చు అండ్ యూ కెన్ చూజ్ అనమాట. ఓకే, యూ కెన్ చూజ్, మీకు ఏది రెజొనేటెడ్గా ఉంటే అది తీసుకోండి. బట్ ప్రతి పైల్లోనూ ఒక బెస్ట్ సజెషన్ ఉంటుంది, అది ఖచ్చితంగా మీకు మెసేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఖచ్చితంగా దోస్ మెసేజెస్ అనేటివి ఖచ్చితంగా మీకు రెజొనేట్ అవుతాయి. సజెషన్స్ అనేటివి ఎవరికైనా సజెషన్స్ అనేది మంచి మాటలు అనేటివి ఎవరికైనా రెజొనేట్ అవుతాయి. ఓకేనా? ఓకే, ఖచ్చితంగా మెసేజ్ మీకు మీ లైఫ్ సిచ్యుయేషన్స్ని బట్టి మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీకు 10లో 5 to 7 మెసేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే యూనివర్స్, మా పైల్ 4 వ్యూవర్స్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కొన్ని కార్డ్స్ ఇవ్వండి. మా పైల్ 4 వ్యూవర్స్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూడడానికి కొన్ని కార్డ్స్ ఇవ్వండి. వీళ్ళకి ఎగ్జాక్ట్గా వీళ్ళ పైల్ 4 వ్యూవర్స్కి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఓకే, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ స్వర్డ్స్, నైస్. 8 ఆఫ్ కప్స్. ఓకే, మీరు చాలా ఇయర్స్ నుంచి మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారండి. మీరు ఏదో మంచి వర్క్ చేశారు, మీరు మీ పర్సన్కి ఆఫర్ కూడా చేశారు. ఒక డెసిషన్ తీసుకొని మీ పర్సన్కి ఆఫర్ చేశారు. ఆ ఆఫర్ చేసినందుకు మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. ఓకేనా? మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు ఏదో మీ పర్సన్కు గొడవ కూడా జరిగింది. గొడవ జరిగి సంథింగ్ ఏదో ఒక స్టెబిలిటీ లేని ప్లాన్ చేస్తారు. మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, మీ పర్సన్కి ఆఫర్ చేశారు. బట్ దానికోసం మీరు మీ పర్సన్ నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? ఇంకా ఎన్ని రోజులైనా కూడా ఆ రెస్పాన్స్కి ఆన్సర్ లేదు. ఓకేనా? ఒక రిజల్ట్ లేదు. అందుకనే మీకు ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారండి. సో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు, మీరు మీ పర్సన్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఇంకా రాదు, అక్కడ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీరే వెళ్ళిపోతున్నారు, ఇంకా రాదేమో అన్న బాధలో ఉన్నారు. ఇలా బాధపడకండి. చూద్దాం క్లారిఫికేషన్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ 4 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ కప్స్. ఓకే, మీకు మాట్లాడాలని ఉన్నా కూడా మీరు ఇంకా అవాయిడ్ చేస్తున్నారనమాట. ఓకే, మాట్లాడొద్దండి, నో ప్రాబ్లం. మాట్లాడాలి అని లేకపోయినా ఎవరిని అట్లా విసిగించకూడదు. ఓకేనా? వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా మీరు వాళ్ళకి ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి స్పేస్ ఇచ్చినప్పుడే మీ వాల్యూ ఏంటో, తర్వాత మీతో మాట్లాడాలా వద్దా, మీతో లైఫ్ ప్రొసీడ్ చేయాలా లేదా అనేది వాళ్ళు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మాట్లాడుకోకుండా మీరు వెళ్ళిపోవడం అనేది దట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ అనమాట. సో మీరైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఇంకా అందరు వాళ్ళు అన్న విధంగా డెసిషన్ తీసేసుకున్నారనమాట. సో ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక మంచి వెలుగు రావాలి అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. నైస్ డెసిషన్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎవరిని కూడా ఎక్కువగా మాట్లాడాలి అని వాళ్ళని విసిగించకూడదు. దట్ ఈస్ ఫస్ట్ ట్రూ. మీ సెల్ఫ్ వర్త్, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఓకేనా? పైల్ 4 వాళ్ళకు కూడా ఇదే అనమాట. మీరు ఇంకా వాళ్ళతో మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోకుండా ఉండటమే చాలా బెస్ట్. దట్ ఈస్ నైస్ డెసిషన్ అనమాట. మీరు మంచి డెసిషనే తీసుకున్నారు. ఓకే యూనివర్స్, మళ్ళీ మా పైల్ 4 వ్యూవర్స్ కోసము మీరు ఇచ్చే మంచి సజెషన్ ఏంటి? మా పైల్ 4 వ్యూవర్స్ కోసము మీరు ఇచ్చే మంచి డెసిషన్ ఏంటి, సజెషన్ ఏంటి? గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్. మా పైల్ 4 వ్యూవర్స్ కోసము మీరు ఇచ్చే మంచి సజెషన్ ఏంటి పైల్ 4 వ్యూవర్స్ కోసం?
ఫైల్ 4 వ్యూవర్స్ కోసం మీరు ఇచ్చే మంచి సజెషన్. టూ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఏ 2 more cards. ఓకే, ప్లీజ్ గివ్ మీ 1 more card. మీకు సజెషన్ ఏమిస్తున్నారు అంటే మీరు మీరు ఆ, మీరేదో సంథింగ్ మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. రీయూనియన్ కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దానికోసము అన్నీ వెతుకుతున్నారు. రీయూనియన్ కోసము మీ పర్సన్ పైన స్టాకింగ్ చేస్తున్నారు. స్టాక్ అంటే అదే, ఆ, మీరు ఇక్కడికి వచ్చినా కూడా అంతే కదా, మా పర్సన్ గురించి ఎలా ఉన్నారని తెలుసుకోవడానికే వచ్చారు కదా. సో అలా చేస్తున్నారనమాట. మీకు మీకు చూద్దాం. నాకు ఇలా చూస్తుంటే నేను క్లారిటీగా చెప్పాలి అంటే ఐ నీడ్ టు టేక్ ఎనీ క్లారిఫికేషన్ కార్డ్స్ అనమాట. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of swords. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఎందుకంటే యూనివర్స్ నుంచి మీకోసం నాకు 2 కార్డ్స్ వచ్చాయండి. మీకోసం నేను సజెషన్ అడిగాను కాబట్టి సో నేను ఇంకా నీట్గా చెప్పాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of swords. ఓకే, ఓకే, యూనివర్స్ మీకు ఏం చెప్తోంది అంటే సజెషను, మీరు మొండిగా ఉండకండి. ఓకేనా, మీరు మాట్లాడడం ఆపేశారంటే మాట్లాడుకోకుండా ఆపేసేయండి. బట్ జగులు అవ్వకండి. ఓకేనా, ఏ విషయాలు కంప్లీట్గా తెలుసుకోకుండా ఒక పర్సన్ని జడ్జి చేయకండి. ఓకేనా, ఒక ఎంపరర్ లాగా మీరు అనుకున్నదే కరెక్ట్ అన్న విధంగా ఉండకండి. ఓకే, సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో బాగా ఆలోచించి డిసైడ్ అవ్వండి. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఓకేనా, మీ పర్సన్ మీరు అనుకున్నంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు అన్న విధంగా యూనివర్స్ మీకు చెప్తున్నట్లు అనిపించింది. ఓకేనా, 4th pile వాళ్ళకి ఆలోచించండి, కొంచెం టైం ఇవ్వండి. ఓకేనా, మీరు మాట్లాడుకోకుండా వెళ్ళిపోండి, కానీ పూర్తిగా వెళ్ళిపోదాము అని వాళ్ళని హర్ట్ చేయకండి. ఓకేనా, ఎదుటి వాళ్ళని హర్ట్ అంటే బాధ పెట్టకండి. ఓకే, సో వాళ్ళని బాధ పెట్టాలి అని మీరు వాళ్ళ నుంచి వెళ్ళిపోవటము అలాంటివి చేయకండి. ఓకే, అది ఒక ప్రతీకారం భావన అనేది మీలో ఉండకూడదు. సో పైల్ 4 వాళ్ళకి యూనివర్స్ ఇలా సజెషన్ చేశారు. ఓకేనా, యూనివర్స్ ఇలా సజెషన్ చేశారు అని నాకు అట్లా అనిపిస్తుంది. సో ఏదైనా కూడా బ్లైండ్గా నమ్మద్దండి అనేదే నాకు అనిపించింది. బ్లైండ్గా నమ్మద్దు. ఓకేనా, మోసం చేయాలి అనే బాధలు అనేటివి మీ మైండ్లో పెట్టుకోవద్దు. లేదు అంటే మిమ్మల్ని మోసం చేశారు అని మీకు ఆల్రెడీ తెలుసు అంటే యూ కెన్ మీరు వెళ్ళిపోండి ఆ పర్సన్ నుంచి. కానీ ఆ పర్సన్ని మీరు హర్ట్ చేసేలాగా చేయకూడదు అనమాట. ఓకేనా, సో నేను ఎందుకు అలా అంటున్నానంటే తెలుసు మిమ్మల్ని బాధ పెడితే వాళ్ళకు కూడా ఏదో జరగాలి అంటూ మీరు మీ మనసులో తపన ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఇంత బాధ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరితో అయినా పర్సనల్ రీడింగ్ చేయించుకోండి. సో అప్పుడు మీ మనసులో ఉండే బాధ అంతా పోయేలాగా చేసే వాళ్ళతోనే తీపించుకోండి. ఓకేనా, అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఈ అనీజినెస్, బలహీనతల నుంచి మీరు బయటకు వస్తారు. మీ లైఫ్ గ్రో అవుతుంది. ఫస్ట్ ఆ నెగిటివిటీ అనేది మీలో నుంచి తీసేసేయాలి. అదే యూనివర్స్ చెప్తుందనమాట. ఆ నెగిటివిటీ అనేది మీ లైఫ్లో ఉండకూడదు. అంత గుడ్డిగా ఒకరి పైన కోపంగా ఉండకూడదు అని యూనివర్స్ అనమాట సజెషన్. యూనివర్స్ చెప్పండి, మరి మీ సజెషన్ అయితే తీసుకున్నారు ఫైల్ 4 వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో గ్రో అవుతారు. వాళ్ళు పాజిటివిటీతోనే ఉంటారు. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు వెయిట్ చేయమంటున్నారు కదా, సో వెయిట్ చేస్తే వాళ్ళ పర్సన్ రిటర్న్ వస్తారా? ఓకే, వాళ్ళ రీయూనియన్ ఉంటుందా, లేకపోతే కొత్త పర్సన్ వస్తారా? నాకు కొంచెం క్లారిటీగా ఆ కార్డ్స్ ఇవ్వండి. కొత్త పర్సన్ వస్తారా, ఓల్డ్ పర్సనే వస్తారా? నాకు కొంచెం క్లియర్గా ఆ కార్డ్స్ ఇవ్వండి. ఓకే, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ 2 more card. ఓకే, ప్లీజ్ గివ్ మీ 1 more card. కొత్త పర్సన్ వస్తారా లేకుంటే ఓల్డ్ పర్సన్ వస్తారా అని అంటే ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 of pentacles. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 of cups. వావ్, నైస్ అండి. మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తారు. ఖచ్చితంగా కొత్త పర్సన్ వస్తారు. దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకు అంటే మీరు ఒక థర్డ్ పర్సన్ ఉండడం వల్ల ఓకే, మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో
వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అండి. వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్. సో, అలాంటి వాళ్ళతో మీరు కట్ ఆఫ్ చేసుకోవటమే బెటరు. ఎందుకంటే మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ వస్తారు. ఓకే. సో, అలాంటి వాళ్ళతో మీరు కట్ ఆఫ్ చేసుకోవటమే బెటర్. కానీ వాళ్ళతో ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకోవద్దండి. వాళ్ళ కర్మ ఖచ్చితంగా వాళ్ళకే వెళ్ళిపోతుంది. సో, ఆ పర్సన్ అయితే అంత ఈజీగా అంటే థర్డ్ పర్సన్ అయితే అంత ఈజీగా వాళ్ళ పర్సన్‌ని వదలదనమాట. సో, అందుకనే మీ లైఫ్‌లోకి అయితే కొత్త పర్సన్ ఖచ్చితంగా వస్తాడు. కంగ్రాచ్యులేషన్స్, మీ లైఫ్‌లోకి కొత్త పర్సనే వస్తాడనమాట. దాంట్లో అయితే నో డౌట్. మిమ్మల్ని క్వీన్ లాగా చూసుకునే పర్సన్ వస్తారు. ఓకే. నాకు ఇదే కనిపిస్తుంది. సో, నేను మీకు ఆహ్, ఇది అడుగుతాననమాట. ఎన్ని రోజుల్లో మీకు కొత్త పర్సన్‌తో మీకు ఆహ్, అంటే మీ కొత్త పర్సన్‌తో మీరు కలుసుకుంటారు అనే విషయం అడుగుతాను. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 4 వ్యూవర్స్‌కి వాళ్ళ లైఫ్‌లోకి కొత్త పర్సన్ ఎప్పుడొస్తారు? ప్లీజ్ నాకు ఒక క్లియర్‌గా నంబర్ ఇవ్వండి. మా పైల్ 4 వ్యూవర్స్‌కి వాళ్ళ లైఫ్‌లో కొత్త పర్సన్ ఎప్పుడొస్తారు? నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. పైల్ 4 వ్యూవర్స్‌కి వాళ్ళ లైఫ్‌లో కొత్త పర్సన్ వాళ్ళ న్యూ లైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్లీజ్ గివ్ మీ ఎ టైమ్ పీరియడ్. 6 వావ్! మీకు ఖచ్చితంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. మీరు హీల్ కూడా అవ్వాలి. మీకు 6 డేస్ ఆర్ 6 వీక్స్‌లో మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ కూడా వస్తారు. ఓకేనా? సో, మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే. మీకు వెయిట్ చేయండి. మంచి డేస్ అనేది తొందరలోనే ఉన్నాయి. ఇదండి పైల్ 4 రీడింగు. సో, ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.